నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. ఇది మన దేశంలో గతంలో ఏ ప్రభుత్వము చెయ్యని కార్యక్రమం. బహుశా ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా ఇలాంటి కార్యక్రమం ఉండదేమో. కేవలం ఒకే ఒక్కరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అమలు చేస్తున్న కార్యక్రమం ఇది. అర్హత ఉండి ఏదో ఒక కారణంతో పథకాలు అందుకోలేని వారిని గుర్తించి వారి దరఖాస్తులకు వచ్చిన అడ్డంకులను పరిష్కరించి పథకాలను అందిస్తున్నారు. మానవీయ కోణం జోడించి పాలనకు సరికొత్త అర్థం చెబుతున్నారు. పాలనా పగ్గాలు చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. మేనిఫెస్టోనే పవిత్ర గ్రంథంగా భావిస్తూ విశిష్టమైన సంక్షేమ పథకాలెన్నిటినో అమల్లోకి తెచ్చారు. వాటిని ప్రజల చెంతకు తీసుకుపోవడానికి, ఆయా పథకాలను పారదర్శకంగా అమలు చేయడానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. సంక్షేమాభివృద్ధికి మానవీయ కోణం అద్ది ప్రజల సాధికారత కోసం తపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పథకాలకు అర్హుడై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి కూడా మేలు చెయ్యాలనే తలంపుతో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. వారికి మరొక అవకాశం ఇస్తూ ప్రతి ఏటా 2 పర్యాయాలు పథకాలందిస్తున్నారు. దీనిపై ఆయా గ్రామ వార్డు సచివాలయాలకు వాలంటీర్లకు తగిన మార్గనిర్దేశనం చేశారు. ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే, ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకుని 1 మంత్ లోపల ఆ పథకం అయిపోయినా, ఆ స్కీమ్ అయిపోయిన 1 మంత్ లోపల వాళ్ళకి మళ్ళీ టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ని వెరిఫై చేయించి వితిన్ 6 months 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీనివల్ల జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి, జూన్లో అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన వారికి జూన్ లేదా జులై నెలలో పథకాలను అందిస్తున్నారు. అలాగే జులై నుంచి డిసెంబర్ వరకు అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి మిగిలిపోయిన వారికి డిసెంబర్ లేదా జనవరిలో ఆయా పథకాలను అందిస్తున్నారు. సాంకేతిక కారణాలు కావచ్చు, మిస్కమ్యూనికేషన్ కావచ్చు, దరఖాస్తుల్లో తప్పుల వల్ల కావచ్చు, ఏదో ఒక సమస్య కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా లబ్ధి పొందని వారు ఉంటారు. వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదే పదే చెబుతున్నారు. అలాంటి వారు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు. వారి దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని, అర్హత ఉంటే చాలు న్యాయం జరుగుతుందని, వారికి దక్కాల్సిన ఫలాలు అందుతాయని భరోసానిస్తున్నారు. ఇందులో భాగంగా గత ఏడాది జులై నుంచి డిసెంబర్ వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని 68,990 మంది అర్హులకు 97.76 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ అయింది. చంద్రబాబు ప్రసంగం కొనసాగుతుండగానే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఖాళీ కుర్చీలు ఎదురుగా దర్శనమిస్తున్నప్పటికీ చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు. అంతేకాదు, చంద్రబాబు ప్రసంగిస్తుండగానే సభ నుంచి జనం వెళ్లిపోయారు. చంద్రబాబు ఎవరికి ఏం చేశారని జనం కదిలి రావాలి అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో గ్రామాల్లో ఒక్క ఆఫీస్ అయినా చంద్రబాబు కట్టారా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చంద్రబాబు పవన్ చేసిందేం లేదని, ఇప్పుడు అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని చెప్తున్నారని పేర్ని నాని ధ్వజమెత్తారు. ప్రజలు ఎందుకు కదలాలి, ఎందుకు రావాలి తన దగ్గరికి అంటే, పగవాడికి కూడా చంద్రబాబుకు పట్టినటువంటి దుర్గతి పట్టకూడదు. రాజకీయాల్లో గంటన్నర సేపు సభ మాట్లాడి ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, చంద్రబాబుకి గాలి కొట్టుకోవటం. ఎవడన్నా మనకి పక్కోడు మనకు గాలి కొడితే సమ్మగా ఉంటుంది, కానీ
ఈయన గాలి ఈయనే కొట్టుకుంటూ ఉంటాడు. ఇవాళ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ, లేదా 4 పోర్టుల నిర్మాణాలు కానీ, లేదా రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణం కానీ, లేదా సచివాలయ భవంతుల నిర్మాణం, అంటే పంచాయతీ ఆఫీసులు దాంట్లో ఉండేట్టుగా సచివాలయ భవంతుల నిర్మాణం కానీ, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం కానీ, ఇలాంటి అనేక పాఠశాలల నిర్మాణాలు కానీ, ఇదేం అభివృద్ధి కాదా? చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ 14 ఏళ్లలో ఎవరి ఆదాయం ఏం పెంచాడు, ఏం ఖర్చులు తగ్గించాడు అని చెప్తున్నాను. రేట్లు ఎప్పుడన్నా తగ్గించాడా చంద్రబాబు పరిపాలనలో? అతను 14 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడన్నా రేట్లు తగ్గించాడా? అప్పుడు దాకా తన ప్రమాణ స్వీకారం చేసే రోజుకున్నటువంటి ఏ వస్తువు రేట్ అయినా, కరెంటు ఛార్జీలు తీసుకుందాం, ఏదైనా ఆర్టీసీ బస్సులు తీసుకుందాం, దేని రేట్ అయినా తగ్గించాడా? మోసపు మాటలు. ఆయనంట అమెరికాకి దారి చూపించాడంట. ఆ దారిలో అనేక మంది ప్రకాశం జిల్లా నుంచి వెళ్ళిపోయి అమెరికాలో కోట్ల రూపాయలు సంపాదించుకుని సెటిల్ అయిపోయారంట. బాగా సంపాదించారంట ఆయన చూపించిన దారిలో ఎంతోమంది వెళ్ళి. ఈయన లేకపోతే మామూలుగా ఈయన ముఖ్యమంత్రి అయ్యే వరకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవడు అమెరికా వెళ్ళలేదు, విదేశాలు వెళ్ళలేదు, విమానం ఎక్కలేదు ఎవడు. ఈయన వచ్చి అందరినీ మామూలుగా తాళ్ళేసి కట్టి విమానం ఎక్కి చెప్పించాడు, పలకా పలకం పెట్టి చదువు నేర్పించాడు. అంటే పచ్చి మోసపు మాటలు, దగా మాటలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కిరాణా సరుకులు పెరిగినాయి అని చెప్పని, పోనీ రామోజీరావు గారు మీ మాటలని రామోజీరావు గారు కూడా తప్పుడు రాతలు రాస్తున్నాడు కదా. ప్రియా ఉత్పత్తులు తయారు చేసే దాంట్లో ఆంధ్రప్రదేశ్లో మీ పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు అన్నీ అమ్ముతున్నారు కదా. అన్నీ అమ్మందేముంది? అమ్మే దాంట్లో హైదరాబాద్లో మీ ప్రియా పచ్చళ్ళు రేట్ ఎంత, ప్రియా శనగపొడి రేట్ ఎంత, ప్రియా కందిపొడి రేట్ ఎంత, ప్రియా అప్పడాల రేట్ ఎంత, బెజవాడలో రేట్లు ఎంత? ఏం తేడా ఉన్నాయా? ఎందుకు తేడా ఉండట్లేదు? తేడా ఉండాలి కదా. చంద్రబాబు విమర్శలకు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను గాలి కొదిలేసిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల సమయంలో బీసీ భజన చేస్తే ఎవరూ నమ్మరన్నారు. అసలు బీసీల కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో బాబు ఒక్క బీసీకైనా సీటిచ్చారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు కొడాలి నాని. కాకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినాక బీసీలకు చేసింది ఏంటని చెప్పి నేను అడుగుతున్నా. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఎన్టీ రామారావు చేసినటువంటి కార్యక్రమాలనే ఈయన చేసినట్టు, ఈయనే బీసీలకు కోసం పాటుపడినటువంటి వ్యక్తిలాగా మారుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు చేసినటువంటి కార్యక్రమాలను నేను చేశానని చెప్తూ పవన్ కళ్యాణ్ వెనకాల పెట్టుకుని బీసీల ఓటు కోసం వాళ్ళని గాలి కొదిలేసి ఈరోజు బీసీ భజన చేస్తే చంద్రబాబు నాయుడిని బీసీలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. వెంకటగిరిలో వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్రకు అనూహ్య స్పందన లభించింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఎంతమంది కలిసొచ్చినా గెలిచేది మాత్రం వైఎస్ఆర్సీపీయేనని, ముఖ్యమంత్రిగా మళ్లీ జగనే కొనసాగుతారని వైఎస్ఆర్సీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తున్నాయని మోసగాళ్లంతా దొంగ హామీలతో వస్తున్నారని, తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రజలను హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చేకూరిన సంక్షేమాన్ని వివరిస్తూ వారిని చైతన్యపరిచే లక్ష్యంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో జరిగిన బహిరంగ సభలో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విశ్వరూప్, ఎంపీ మోపిదేవి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు చేసిన మంచిని చెప్పుకునేందుకు ఒక్క పథకం కూడా లేదని వైఎస్ఆర్సీపీ నేతలు దుయ్యబట్టారు. అర్హులైన అన్ని వర్గాలకు సీఎం జగన్ సంక్షేమ ఫలాలు అందించారని తెలిపారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చంద్రబాబు కుయుక్తులకు తెరలేపుతాడని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బెజవాడలో ఎంపీ కేశినేని నానికి షాక్ ఇచ్చిన చంద్రబాబు కేశినేని కుటుంబాన్ని చీల్చేందుకు సిద్ధమయ్యారు. కేశినేని నానికి సీటు లేదని చెప్పేసిన చంద్రబాబు ఆయన సోదరుడు కేశినేని చిన్నికి టికెట్ ఇస్తున్నట్టు సంకేతాలిచ్చారు. బాగా డబ్బు పెడతానన్నందుకే చిన్నికి సీట్ ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు నిర్ణయంతో కేశినేని నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఢిల్లీ వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకుంటే మరో ఫ్లైట్ అంటూ వ్యాఖ్యానించిన కేశినేని నాని ఏ ఫ్లైట్ ఖాళీ లేకపోతే ప్రైవేట్ జెట్లో వెళ్లాలంటూ స్పందించారు. తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానని ఎప్పుడో చెప్పానని అభిప్రాయపడ్డారు.
తాడిపత్రి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. జగనన్న కాలనీ కోసం ట్రాక్టర్లో ఇసుక తరలిస్తుండగా జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్నారు. చుక్కలూరు గ్రామంలో దళిత నేత వైఎస్ఆర్సీపీ కార్యకర్త భాస్కర్ దంపతులపై దాడికి పాల్పడ్డారు. అక్కడున్న ట్రాక్టర్ల టైర్లకు గాలి తీసి ఆయన అనుచరులు భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. తాడిపత్రి గుత్తి హైవేపై రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్ స్తంభించింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని అమటాం రావివలస పంచాయతీలో 5 అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకున్నాయి. 21 రోజులుగా సమ్మెలో ఉన్న సిబ్బంది ఈ రోజు సెంటర్లను తెరిచి కార్యకలాపాలు నిర్వహించారు. రావివలస, అమటాం, కొయ్యవానిపాలెం, దల్లిపేట, చిన్న ఉప్పాడ కేంద్రాల్లో కార్యకర్తలు, ఆయాలు విధుల్లో పాల్గొన్నారు. అయోధ్య రాముడికి తిరుమల శ్రీవారి నుంచి లడ్డూలు పంపిస్తున్నట్టు ప్రకటించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఈ నెల 22న అయోధ్య మందిరం ప్రారంభం సందర్భంగా అక్కడికి 1,00,000 లడ్డూలు పంపనున్నట్టు ప్రకటించారు. ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని తెలిపారు. డయల్ యోర్ ఈవో కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. కేంద్రం నుంచి బీఆర్జీఎఫ్ కింద రావాల్సిన 1,800 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ తీసుకొచ్చారు. రాష్ట్రానికి తగిన ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రేవంత్ భేటీ అయ్యారు. భేటీలో సీఎం రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. రక్షణ శాఖ భూములు, కంటోన్మెంట్ సమస్యలపై రాజ్నాథ్ సింగ్ తో చర్చించారు. తెలంగాణలో హైకోర్టు నూతన భవన నిర్మాణంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. రాజేంద్రనగర్లో 100 ఎకరాల భూమి కేటాయిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. మరో 2-3 రోజుల్లో హైకోర్టు నూతన భవన సముదాయానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. నూతన భవన శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. ప్రస్తుత హైకోర్టు భవనాలు శిథిలావస్థలో ఉన్న దృష్ట్యా కొత్త భవన నిర్మాణం చేపట్టాలని కోరారు. పాత హైకోర్టు భవనాన్ని రెనోవేషన్ చేసి సిటీ కోర్టుకు లేదంటే ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ భవన్ సాక్షిగా చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో విభేదాలు బయటపడ్డాయి. మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. రోహిత్ రెడ్డిని వేదికపై కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రోహిత్ రెడ్డిని వేదికపై నుంచి దించాలని పట్టుబట్టారు. దీంతో ఇరు వర్గాలను మాజీ మంత్రి హరీష్ రావు సముదాయించారు. తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై వివాదం నడుస్తోంది. పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాతో ఉప ఎన్నికలు రాగా 2 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. 2 స్థానాలకు జనవరి 29న విడివిడిగా ఎన్నికలు నిర్వహించబోతోంది. కడియం, పాడి కౌశిక్ రెడ్డి ఒకేసారి నామినేట్ కానందున ఎన్నికల నిబంధనల ప్రకారం విడివిడిగా ఎన్నికలు జరుగుతాయంటున్నారు అధికారులు. దీంతో ఎమ్మెల్యేలు 2 సార్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు. 119 మంది ఎమ్మెల్యేలలో 65 స్థానాలతో కాంగ్రెస్ బలంగా ఉంది. సంఖ్యాబలం కారణంగా 2 ఎమ్మెల్సీ స్థానాలు తమకే అంటోంది కాంగ్రెస్. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు జాయింట్ కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. ప్రస్తుతం ఆదిపట్ల చైర్మన్ రేసులో మంత్రి కోమటిరెడ్డి అనుచరుడు నిరంజన్ రెడ్డి ఉన్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో జరిగిన అమానవీయ ఘటనను తలుచుకుంటే ఎవరికైనా కన్నీళ్లు రాకమానవు. ఇందులో కన్న తండ్రి పాత్ర ఉండడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. కూతుర్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కామాంధుడై తన కామవాంఛ తీర్చుకున్నాడు. అలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు కీచక తండ్రి. కన్న తండ్రి పరిస్థితి అలా ఉంటే ఉద్యోగం చూడమని సాయం అడిగినందుకు ప్రియుడు, అతని స్నేహితుడు కూడా అఘాయిత్యానికి ఒడిగట్టారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్కు చెందిన ఓ యువతి కుటుంబ సమస్యల కారణంగా 9వ తరగతి వరకు చదివి ఆపై చదువు మానేసి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే వావి వరసలు మరిచి కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి ఇంట్లోనే ఉంటున్న కూతురిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధిత కూతురు తన తల్లికి చెప్పినా పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది.
అంతేకాదు జరిగిన దాని గురించి ఎవరికీ చెప్పొద్దని కన్నతల్లి బెదిరించింది. మరోవైపు ఇటీవలే యువతికి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 26న యువతిని తన ఇంటికి తీసుకెళ్లి కామవాంఛ తీర్చుకుని వదిలేశాడు. అతని చెర నుంచి బయటపడ్డ యువతి స్నేహితుడైన రవికి కాల్ చేసి ఉద్యోగం ఇప్పించాలని కోరింది. దీంతో రవి పటాన్ చెరులోని తన రూమ్కి యువతిని తీసుకెళ్లి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే రవి నుంచి ఎలానో తప్పించుకున్న యువతి జరిగిన విషయాన్ని తన చెల్లికి కాల్ చేసి చెప్పడంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అప్పటికే యువతి కనిపించట్లేదని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆమెను స్టేషన్కు తీసుకెళ్లి విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. దీంతో తండ్రి చంద్రమాసింగ్ తో పాటు ప్రియుడు అతని ఫ్రెండ్ రవిపై కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ లో ఒక బీటెక్ స్టూడెంట్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అందమైన యువతుల ఫోటోలతో ఇన్స్టాగ్రామ్ లో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసిన ఆ విద్యార్థి యువతులను బాలికలను వేధిస్తున్నాడు. పర్సనల్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. ప్రతిరోజు న్యూడ్ ఫోటోలు పంపాలని బెదిరిస్తున్నాడు. ఈ మాయగాడి వలలో చిక్కుకున్న ఒక కార్పొరేట్ స్కూల్ విద్యార్థిని వేధింపులు తట్టుకోలేక విషయం తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో బీటెక్ స్టూడెంట్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ అబిడ్స్ లో ఐఫోన్స్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. వాట్సాప్ లో ఒక వ్యాపారి ఐఫోన్ల కోసం పెద్ద ఎత్తున ఆర్డర్ చేశారు. ఈ క్రమంలో ఫోన్స్ డెలివరీ చేస్తానంటూ లక్షల రూపాయలు చీటర్స్ కొట్టేశారు. డబ్బులు చెల్లించినా ఫోన్లు రాకపోవడంతో పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు గుజరాత్ కు చెందిన నిందితుడిని అరెస్ట్ చేశారు. జాతీయ వార్తలకు వెళ్దాం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటుపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఏ రాష్ట్రంలో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చింది. అధిక సంఖ్యలో సీట్లు డిమాండ్ చేస్తేనే రాజీ ఫార్ములా వర్కౌట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు మెజారిటీ కాంగ్రెస్ నేతలు. ఆ దిశగానే ఎంపిక చేసిన సీట్లు దక్కించుకునేందుకు ఇండియా కూటమి నేతలతో చర్చలు జరపనుంది హస్తం హైకమాండ్. బీహార్లో మొత్తం 40 లోక్సభ స్థానాలుండగా వామపక్షాలతో కలిసి 25 సీట్లు డిమాండ్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఉత్తరప్రదేశ్లో స్థానిక నేతలు 40 సీట్లు డిమాండ్ చేస్తున్న సమాజ్వాదీ పార్టీతో సరైన రీతిలో చర్చలు జరిపితే 20 సీట్ల వరకు దక్కించుకోవచ్చని ఆశిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. వీలైనంత త్వరగా పార్టీలతో చర్చలు జరిపి సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. మొహల్లా క్లినిక్స్ లో నకిలీ ల్యాబ్స్ టెస్ట్ల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సిఫార్సు మేరకు ఈ కేసును సీబీఐకి అప్పగించింది కేంద్ర హోంశాఖ. కేజ్రీవాల్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మొహల్లా క్లినిక్స్ లో పెద్ద ఎత్తున నకిలీ రోగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్టు తమ దృష్టికొచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ప్రైవేట్ ల్యాబ్లకు అనుచిత లాభం చేకూర్చే రీతిలో ఫేక్ ల్యాబ్ టెస్టులు సూచిస్తున్నారని, ఆసుపత్రులకు రాని వారి పేరిట కూడా బూటకపు రికార్డులు సృష్టిస్తున్నారని తెలిపారు. దీంతో ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు సిఫార్సు చేశారు ఎల్జీ వికే సక్సేనా. అక్రమ మైనింగ్ కేసులో హర్యానా మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్ ఇంట్లో ఈడీ జరిపిన సోదాల్లో కోట్ల రూపాయల నగదు బయటపడింది. విదేశాల్లో తయారైన తుపాకులు, 100 మద్యం బాటిళ్లు, కేజీల కొద్ది బంగారం, వెండి వస్తువులను గుర్తించారు దర్యాప్తు అధికారులు. దిల్బాగ్ సింగ్, ఆయన అనుచరులకు చెందిన ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. గురువారం ఉదయం మొదలైన ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ఐఎన్ఎల్డీ పార్టీల్లో పనిచేశారు దిల్బాగ్ సింగ్. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ కు బిగ్ ప్రమోషన్. ఆమెను రాజ్యసభకి నామినేట్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ నెల 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు 3 అభ్యర్థుల్ని ఖరారు చేసింది ఆప్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ. సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలను రెండోసారి కొనసాగించాలని నిర్ణయించడంతో పాటు స్వాతి మలివాల్ కు తొలిసారి అవకాశం కల్పించింది. సామాజిక కార్యకర్త అయిన స్వాతి మలివాల్ అన్నా హజారే నాయకత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి సలహాదారుగా కొన్నాళ్లు పనిచేశారు స్వాతి మలివాల్. 2015 జూలైలో డీసీడబ్ల్యూ చైర్పర్సన్ పదవి చేపట్టారు. అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ఆకట్టుకుంటోంది. తొలిసారి దీనికి సంబంధించిన దృశ్యాలు బయటకొచ్చాయి. రామ జన్మభూమిలో నిర్మితమవుతున్న ఆలయ వైభవాన్ని ప్రతిఫలిస్తూ దేవాలయం, బాలరాముడి చిత్రాలను ఆహ్వాన పత్రాలపై ముద్రించింది తీర్థక్షేత్ర ట్రస్ట్. ఆహ్వాన పత్రికతో పాటు చిన్న బుక్లెట్ కూడా అందిస్తున్నారు. రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ముఖ్య నాయకులు, ఉద్యమకారుల వివరాలను ఇందులో క్లుప్తంగా పొందుపరిచారు.
గర్భగుడిలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ శుభముహూర్తాన్ని 2024 జనవరి 22 మధ్యాహ్నం 12:20 ఆహ్వాన పత్రికలో పేర్కొంది ఆలయ ట్రస్ట్. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత నృత్య గోపాల్ దాస్ సమక్షంలో విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఆహ్వాన పత్రికను హిందీ, ఆంగ్ల భాషల్లో ముద్రించినట్టు ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి. సాధు సంత్లు, మఠాధిపతులు సహా మొత్తం 8,000 మందిని విగ్రహ ప్రతిష్టాపనకు ఆహ్వానించింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. రిలయన్స్ ఐటీ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ 72,000 మార్క్ అందుకుంది. నిఫ్టీ సైతం 21,700 మార్క్ పైన ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సెన్సెక్స్ 178 పాయింట్ల లాభంతో 72,026 వద్ద ముగిసింది. నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 21,710 వద్ద స్థిరపడింది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. ఈ ఏడాది జూన్లో మొదలయ్యే T20 వరల్డ్ కప్ లో జూన్ 9న ఇండియా పాకిస్తాన్ పోరు జరగనుంది. న్యూయార్క్ వేదికగా ఈ మెగా ఫైట్ జరుగుతుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీ షెడ్యూల్ ని ఐసీసీ విడుదల చేసింది. మొత్తం 20 జట్లను 5 గ్రూపులుగా విభజించారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు అన్ని మ్యాచ్లు మొదలవుతాయి. జూన్ 29న ఫైనల్ జరుగుతుంది. ఇండియా ఆడే అన్ని మ్యాచ్లు అమెరికాలోనే జరుగుతాయి. గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్తో పాటు ఐర్లాండ్, కెనడా, అమెరికా జట్లు పోటీ పడతాయి. యాత్ర 2 మూవీ టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. 2 నిమిషాల 47 సెకండ్ల నిడివితో యాత్ర 2 టీజర్ రిలీజ్ అయింది. చిత్రంలో దివంగత వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా నటిస్తుండగా మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. 3 ఆటమ్ లీవ్స్, వి సెల్యులాయిడ్, శివ మేకా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. రోజంతా బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది. ఇవి నాన్ స్టాప్ అప్డేట్స్.